ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలెనని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తుని ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. చదవబడిన వాక్యాలు మనం చూసినట్లయితే పౌలు గారి యొక్క సువార్తను బట్టి క్రైస్తవుల్లోనే దేవుని సేవకుల్లోనే పౌలు గారు బహుబలంగా దూసుకు వెళ్తున్నారు సేవలు అని చెప్పి పౌలు గారికి ఒక కాంపిటీషన్గా నేను కూడా ఉండాలి, పౌలు గారిని వెనక్కి లాగేసి నేను ముందుకు వెళ్ళిపోవాలి అని కొంతమంది పాస్టర్లు అనగా సువార్థికులు సువార్త చేస్తూ ఉన్నారట. ఎలాగట? కక్షతో కొంతమంది సేవ చేస్తున్నారట, కొంతమంది ఏమో మంచి మనసుతో సేవ చేస్తున్నారట. అటువంటి వారి గురించి పౌలు అంటారు, అయితేనేమి మిషచేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందునో సంతోషించును. పోన్లే, నన్ను చూసి నాకంటే ముందు వాళ్ళు పరిగెట్టాలనే ఉద్దేశంతో కక్ష చేత కానీ ఏదో ఒక విధమైనటువంటి వంకతో కానీ క్రీస్తుని ప్రకటిస్తున్నారు. అది నాకు చాలు, అందును బట్టి నేను సంతోషిస్తున్నాను కానీ బాధపడట్లేదు అంటున్నారు. ఈ చదవబడిన ధ్యానించున్న ఈ వాక్యంలో మనం చూస్తే మన జీవితంలో కూడా కాంపిటీషన్ ఉండొచ్చు, కానీ అదొక హెల్తీ కాంపిటీషన్ అయి ఉండాలి. స్కూల్లో చదువుకునే విద్యార్థి దగ్గర నుండి పెద్ద పెద్ద ఎంఎన్సి కంపెనీస్లో, సాఫ్ట్వేర్ కంపెనీస్లో, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ వరకు ప్రతి ఒక్కరితో ప్రతి ఏరియాలో కూడా కాంపిటీషన్ అనేది కనబడుతుంది. తోటి వారిని చూసి తనకన్నా ఎక్కువ మార్కులు రావాలి, తనకన్నా ఇంకా బాగా పని చేయాలి, తనకంటే ముందుకు వెళ్ళాలి. కానీ దేవుని వాక్యానుసారంగా మనం చూసినట్లయితే దేవుడు నాకు అప్పగించిన పనిని దేవునికి ప్రీతికరంగా ఎలా చేయాలి, దేవునికి అంగీకారంగా నేను ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన మనం ఉండాలి తప్ప ఎప్పుడు కూడా ప్రక్కన వాళ్ళని చూసి మనం పోల్చుకోవడం అనేది అది ఎందుకో అది ఒక మంచి హెల్దీ కాంపిటీషన్ ఇవ్వదు. ఎప్పుడైతే అటువంటి విధమైనటువంటి పక్కన వాళ్ళని దాటుకుని వెళ్ళాలి అనే ఆలోచన మనకి ఎప్పుడైతే ఉంటుందో మనకంటే వారు ముందున్నప్పుడు ఒక రకమైన అసూయ అనేది మన హృదయంలో ఏర్పడుతుంది. అసూయ వస్తుంది, వాళ్ళు దాటి వెళ్ళినప్పుడు గర్వం వస్తుంది. ఈ రెండు కూడా మంచివి కాదు మన జీవితంలో. ఎప్పుడు కూడా ఎదటివాడు బాగుంటే, ఎదటివాడు అభివృద్ధి అవుతే సంతోషించగలిగే హృదయం మనకి ఎప్పుడూ కూడా ఉండాలా. ఇటువంటి కాంపిటీషన్ ఉన్నప్పుడు అటువంటి మనసు, సంతోషించే మనసు మనలో ఉండదు. దేవుణ్ణి అడుగుదాం, ప్రభా ప్రక్కన వాడిని చూచి నేను అతిశయించకూడదు, ప్రక్కన వాడిని చూచి నేను అసూయ కూడా చెందకూడదు. ఇటువంటి పోలిక నాలో తొలగించు ప్రభా. నువ్వు నాకు ఇచ్చిన పరిధిలో, నువ్వు నాకు ఇచ్చిన గోల్స్ని నేను రీచ్ అవ్వాలి తప్ప పక్కన వాళ్ళతో పోల్చుకుని సంతోషించి లేక బాధపడే స్థితిలో నన్ను ఉండకుండా చేయి ప్రభు అని దేవుడిని అడుగుదాం. మన యొక్క కాంపిటీషన్ కూడా హెల్తీ కాంపిటీషన్ అయి ఉండాలి. పక్కన వాళ్ళు అది ఇప్పుడు పౌలు భక్తుడు చెప్పింది సేవ విషయంలోనే ఇటువంటి కక్షలు కుతంత్రాలు ఉంటే ఇంకా వ్యాపారాల విషయంలో ఇంకెలా ఉంటాయి. కానీ దేవుని నమ్ముకుని దేవునికి ప్రీతికరంగా మన మనసు కనుక ఉంటే అది వ్యాపారమైన, ఉద్యోగమే అయినా, పరిచర్య అయినా ఎటువంటి అసూయలు, ద్వేషాలు, గర్వహంకారాలకి చోటు లేకుండా మనం జీవించాలి. కాబట్టి చదువుకునే విద్యార్థి అయినప్పటికీ, ఉద్యోగం అయినప్పటికీ కూడా, వ్యాపారైనా, దేవుని సేవలో ఉన్న ప్రక్కన వారిని చూసి ఎన్నడూ కూడా మనం అసూయ చెందకూడదు, వారిని చూసి మనం కంగారు పడకూడదు. వారిని బట్టి కక్షతో మనం సేవ చేస్తూ వారిని దాటికెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఉంటే పౌలు గారు ఫిలిప్పీలకు చెప్పినట్టుగా కక్షతో చేస్తున్నారు సేవలు అంటున్నారు. అటువంటి విధంగా కాదు, మంచి మనసుతో, పరిశుద్ధమైన హృదయంతో మనం ఎప్పుడు ఉండాలి. అది దేవుని యొక్క దయను పొందుకోవాలి, చుట్టుపక్కల ఉన్న మనుషుల దయను పొందుకోవాలి.
ఆ విధంగా జీవించి అటువంటి మంచి మనసు ప్రభు మనకి ఇవ్వాలని ప్రభుని కోరుకుందాం. ప్రక్కన వారితో పోల్చుకుంటే మనకి అశాంతి, అసమాధానమే మిగులుతుంది కనుక ప్రక్కన వారి అభివృద్ధిని చూసి మనం సంతోషిద్దాం. వారి అభివృద్ధిని చూసి మనం కూడా ఉజ్జీవింపబడి కష్టపడదాం. అంతే తప్ప పోల్చుకొని మనం బాధపడద్దు. దేవునికి ప్రీతికరంగా మంచి మనసుతో, పరిశుద్ధమైన హృదయంతో, ఇక్కడ పౌలు గారు చెప్పినట్టుగా శుద్ధ మనస్సుతో, కక్షతో కాకుండా శుద్ధ మనస్సుతో మనం పనిచేద్దాం. దేవుడు ఆయన యొక్క కృపతో మనలను, మన చేతి పనులను, మన యొక్క పరిచర్లను ప్రభునామ మహిమార్థంగా ఫలింపజేసి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి విషయంలో, ప్రతి ఏరియాస్లో మాకు కొన్ని కాంపిటీషన్స్ అనేవి మా కళ్ళ ముందు కనబడుతూ ఉంటున్నాయి. ఆ యొక్క ప్రక్కన వాళ్ళతో పోల్చుకుని మేము అయితే కృంగిపోవడం, లేకపోతే అతిశయించడం, ఇటువంటి మనసు మాలోంచి తొలగించండి. సహోదరుడు ప్రక్కన వ్యక్తి ముందుకు వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తిని బట్టి సంతోషించి నేను స్తుతించగలిగే మనసు మాకు దయచేయండి. మా జీవితంలో నీ చిత్తం ఏంటో అని నీ పాదాల యొద్ద విచారణ చేసి, నీకు ప్రీతికరంగా పనిచేసి పరిచర్య చేసి, నీ దయను, నీ దీవెనలను పొందుకునే భాగ్యము దయచేయమని, కష్టించి పనిచేసి శుద్ధ మనసుతో పనిచేసే హృదయం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.